2007లో సబితా ఇంద్రారెడ్డి గారి వైఎస్ రాజశేఖర హయాంలో సబితా ఇంద్రారెడ్డి గారి వీళ్ళకందరూ కూడా పట్టలు వంచారు. పట్టలు వంచినప్పుడు అప్పటి నుండి కూడా ఇది వీళ్ళైతేనే ఉంది, చేస్తూనే ఉన్నాం. 2016లో ఏం చేసేదంటే సాకరులకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రజక్ సంఘానికి ఒకసారి ఇచ్చిందనేది మాకు అప్పుడు వార్త వచ్చిన వెంటనే మొత్తం గ్రామం మొత్తం పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి మేము ధర్నా చేసి ఓ లెటర్ ఇచ్చి వచ్చినాక వాళ్ళు కొంతవరకు ఆపారు. ఆపినాక మేము చేసినాం, ఇది గుర్సలు వేసినప్పుడు మల్లారెడ్డి గారు వచ్చి నేను 100% మీకు ఇప్పిస్తా, మీకు న్యాయం చేస్తానని ఆ రోజు మాట ఇచ్చింది జరిగింది. మాట ఇచ్చినచ్చో ఆయన కూడా హరీష్ రావుతో క్యాబినెట్ మీటింగ్ పెట్టించి హరీష్ రావుతో ఇది ఒక తీర్మానం చేసి వాళ్లకు అక్కడ బయట ఇచ్చేటట్లు ఇక్కడ ఇలా పేదలకు ఇవ్వమని కలెక్టర్ గారు ఇష్యూ చేసిన లెటర్ కూడా ఉంది సార్. లెటర్ కూడా ఉంది, ఇక్కడ చూడండి. అదొకటి. రెండోది ఏమైంది, అయినాక మళ్ళీ రజాక్ వాళ్ళకు రాలేదని కలెక్టర్ గారు ఆర్టీఓకి రాసిండు, ఆర్టీఓ ఎంఆర్ఓకి రాసిండు, ఎంఆర్ఓ గారు తొక్కిపెట్టేసిండు విషయం అది. మళ్ళీ కూడా మళ్ళీ జాయింట్ కలెక్టర్తో పోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఏం చేసినామంటే ఇదే జంగాయాదవ్ గారు కానీ మన సుధిరెడ్డి గారు కానీ వీళ్ళందరినీ మేము కలెక్టర్తో మళ్ళీ పోయినాం. కలెక్టర్ కూడా ఏం చేసిండు, ఇమ్మీడియట్గా వాళ్ళకి క్వశ్చన్ ఇవ్వని ఆర్టీఓ గారు ఎంఆర్ఓకి రాశారు. ఎంఆర్ఓ దాన్ని ఏం చేసి ఆపేసిండు. ఆపి ఇంకోటి ఏం చెప్తుందంటే ఆమె ఒకటే పదం చెప్తుంటే దొంగ పట్టలు అనే ఒక పదం ఆయన ఊతరకంగా వచ్చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, 150 మంది 130 మంది దొంగ పట్టలు అయినప్పుడు నేను అగ్రి అదంతా దొంగ పట్టలు అనుకున్నాను. దొంగ పట్టలు అయినప్పుడు ఈ ఒక ఇల్లు 2 ఇళ్ళు ఎట్లా కడతారు సార్? ఈ సాకలకి ఇచ్చారు ఒక అగ్రి, సాకలకి ఇచ్చినప్పుడు అది కూడా సాకలకి వర్తిస్తుంది కదా సార్. అది మెరుగు రమేష్ యాదవ్. దీని మీద మేము దానికి మొత్తం కూడా ఇచ్చినాం, కాంప్లైంట్ కూడా ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ఆర్టీఓకి ఇచ్చినాం. లాస్ట్కి ఇదేంది లోకదాల్లో కూడా పెట్టినా కానీ అది అవుతలేదు. 1 లక్ష ఇది చూడు, ఇది దగ్గర 38 లక్షలకు అమ్మిర్రు మెరుగు రమేష్ యాదవ్ వాళ్ళ అమ్మది. తర్వాత మెరుగు రమేష్ పేరు మీద మళ్ళీ 59 జీవోలో మళ్ళీ ఒకటి కట్టారు సార్. ఇది 59 జీవోలో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, 59 జీవోలో ఇది ఇచ్చే పట్ట ఇంటి నెంబర్ ఇచ్చేదేనా, ఇది రిజిస్ట్రేషన్ చేయగలుగుతారా మీరు ఆలోచించండి. 74 ఒకటి, 84 ఒకటి. మళ్ళీ అన్నదమ్ములకు కూడా మళ్ళీ స్టేలు కోర్టుకో స్టే తేవడం. ఆ తెలివి ఉన్న తెలివి ఎవరికి లేదు, ఆయనకున్న తెలివి. హ్యాండిక్యాప్ అమ్ముతుండో చేస్తుంటూ పోతుండు. నేను ఒక్కటే అన్నా, ఏమనంటే కేసు పెట్టడం, బదలాం చేయడం. నేను ఒక్కటే అంటున్నా, గవర్నమెంట్ ఇచ్చేంత వరకు ఆగుదాం. దీన్ని ఎవరిని కూడా వ్యతిరేకం చేయం, ఎంఆర్ వ్యతిరేకం చేయం, ఆర్ఎన్ వ్యతిరేకం చేయం, గవర్నమెంట్ వ్యతిరేకం చేస్తలేము. ఈ పేదలకు పట్టాలు ఇచ్చే వరకు అయితే మిగతా అయితే ఆపాలి కదా, ఎందుకు ఆపుతలేరు? లోకత్తాలు పోతే కూడా దాని వాల్యూ లేకుండా తీసి పడేసారు. అంటే పరిస్థితి ఏంటి సార్, ఎంత దారుణంగా? కొంచెం లక్షల మాఫీ జరుగుతుంది ఇక్కడ. మేము ఒక్కటే అంటున్నాం, ప్రజలకు నువ్వు ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా, స్టేట్కి వచ్చి ప్రజలకు జవాబుదారి చేయి, ఏం చేస్తావు చేయండి. మేము అంటే ఏమంటే సాకలకు అని అంటున్నాం. నేను అగ్రి, సాకలకు వచ్చిందని చూద్దాం, అలాంటి రాలేదా మళ్ళీ సాకలకు అనుకున్నాం. కలెక్టర్ రాస్తారు సార్, జాయింట్ కలెక్టర్ రాస్తారు సార్, ఆర్డీఓ రాస్తారు సార్. మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా. రెండోది వాళ్ళు సాకలకే ఉందనుకున్నాం, ఓకే, కానీ ఇవి ఎట్లా కడతారు సార్? 103 సర్వే నెంబర్ ఏం జరగలేదు సార్. మేము ఒక్కటే ఆందోళన, మాకు పట్టాలు ఉన్నాయి, ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి, ఆమె అనుకున్నంత ఈజీగా లేవు. ఒకటే చెప్తున్నాం, ఆమె వ్యతిరేకం కాదు. మా పట్టాలు మీ పట్టాలు కూడా గవర్నమెంట్ ఇచ్చిందంటే తీసుకుందాం, గవర్నమెంట్ క్వశ్చన్కి వద్దాం, కానీ వేరే వాళ్ళకి కట్టుకునేటానికి వీలు లేదు. అది తీసేయాలి. మేము కోరిక తీసేసి ఈ పబ్లిక్ సెక్టర్ పెడదాం. మీరు గవర్నమెంట్ ఎప్పుడు చేస్తే చేద్దాం. అందుకు మేమందరం కూడా దీనికి ఇష్యూ చేస్తున్నాం. తప్పనిసరి లేదు, మాకు పట్టాలు కూడా ఇవ్వమంటున్నాం. వాళ్ళకి ఇచ్చారు కదా, మాకు కూడా క్లియర్ చేయాలి. మేము అన్యాయం చేస్తలేం, ఎవరిని మోసం చేస్తలేం. వాళ్ళకి నిజాయితీ ఉంటే నిజాయితీని చేయి. వీళ్ళు అక్రమంగా ఏటలు కోసుకొని తింటారు సార్. ఇవ్వనమ్మ విన్నాను సార్, ఇది ఎవరు కాబట్టి నేను లోకల్ కార్పొరేటర్, నేను పోతే ఆమె కేసు పెట్టారు సార్. నేను ఏ రకంగా మేము పోవాలి? పోలీసులు ఆమె కేసు పెట్టిండు. ఇంత దౌర్జన్యం అంటే ఏంది? టోటల్ ఎన్ని పట్టాలు ఉన్నాయి, ఎన్ని గజాలు పట్టాలు? 2 ఎకరాల 20 గుంటలు మినిమం ఉంటుంది సార్. ఇది టోటల్గా మేము అప్పుడు కూడా అది చూపించినాము. ఇది మొత్తం కూడా ఇది మేము కలెక్టర్ గారితో పోయినాం, జాయింట్ కలెక్టర్ ఈ లెటర్ ఇచ్చిందండి. ఈ లెటర్ మీరు చూడండి, ఏ డేట్ ఇచ్చారో మీరు ఒక్కసారి వినండి. 23/6/9/23 ఇచ్చారు. ఎవరు కలెక్టర్ గారు అయితే అమాయకత్వం కాదు కదా సార్. ఇది
ఈ దొంగలైతే కాదు కదా సార్, ఈ పేద ప్రజలకు మోసం చేస్తుడు కాదు కదా సార్, బుచ్చియాలు చేస్తున్నాడు. బుచ్చియాలు ఎక్కడ నుండి చేస్తారు సార్? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరిని మోసం చేస్తున్నాను? వాళ్ళ పేరు చెప్పుకుంటా ఇక్కడ మల్ల వెంకటేష్ గారిని ఒకటి గుర్తు చేసి ఆడక్కడ పెట్టి ఇది ఒకటి ఆడొకటి ఏం సార్ ఎక్కడ ఎందుకు వస్తుంది? రెండోది మీరు ఒక చిన్న విషయం చెప్తున్నారు సార్, మీరు బాగినండి. ఇది ఇప్పుడు ఆయనకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసింది 24 సార్, 24 ఇక్కడ వినండి. ఈయనకు 2 రోజులు రేషన్ సార్. ఎక్కడ సార్ 2 రోజులు? ఈడ మీరు చూపి 2 రోజులు ఎక్కడ చూపి. ఇదేం అక్రమం సార్? ఇది నువ్వు ఒక ఎంక్వైరీ చేసి 59/74 ఆయన వాడు కుంటోడు శాతగానోడు పెట్టుకొని ఊపుకున్నాడు నేను. ఇది ఇట్లా పెట్టి ఇది రిజిస్ట్రేషన్ సార్. ఇది ఒక ఇంటి నెంబర్ మీద 74 యాడ్స్ ఒకటి 84 యాడ్స్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయగలుగుతారా? 59 నాకు తెలియక అడుగుతున్నా సార్. మీకన్నా అర్థం కాదు. ఎంతవరకు న్యాయం? అంటే పేదోడు అనేది ఒకడు ఫైల్ ఇచ్చినోడు ముందుకు రావాలవా? చెప్పండి. నేను వేరే విధంగా అంటలేను, ఎవరిని దూషిస్తలేను, ఎవరికి అన్యాయం చేస్తలేము. మేము అడుగుతున్న ఒక్కడే కోరిక. రెండోసారి మనకు ఇక ఈయన ఇప్పుడు ఈయనకు ఆధార్ కార్డు లేదు సార్. ఇక్కడ ఆమె పేరు ఏం పేరు, వాళ్ళ తల్లి పేరు, ఆమెకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా లేదు. ఆమెకి ఇల్లు వచ్చింది సార్, ఆమె రిజిస్ట్రేషన్ చేసింది సార్. వేరేలకు 38 లక్షలకు అమ్మి రిజిస్ట్రేషన్ చేసింది. నేను ప్రూఫ్తో సహా మీకు ఇస్తా, ఏడుకు రమ్మంటాను. రిజిస్ట్రేషన్ చేసింది. ఎంతవరకు సార్? మేము కొట్లాడుతుంది దానికే సార్. పేదోళ్ళకి గుడి నువ్వు అమ్ముకో,